ఒక కాకి చెట్టు పైన నివాసము ఉండేది. దానికి చాలా బద్ధకము. ఎంత అంటే ఆహారం సమకూర్చుకోవడానికి కూడా బద్ధకముగా ఉండేది. కష్టపడకుండా ఆహారం తెచ్చుకోవడానికి ఉపాయం ఆలోచించుకోవాలనుకుంది. కానీ ఆలోచించడానికి కూడా బద్ధకం చేసింది. ఆ కాకికి చాలా ఆకలి వేసింది. దానితో ఆహారం కోసం వెతకసాగింది. అలా వెతికి వెతికి అలసిపోయి ఒకచోట పొరపాటున తెల్ల రంగు నిండి ఉన్న కుంటలో పడుతుంది. అది తెల్లగా మారుతుంది. తనను తాను నీటిలో చూసుకుంది. తను తెల్లగా మారడాన్ని చూసి సంతోషిస్తుంది. తనకు గర్వం కూడా వస్తుంది. ఈ తెల్లగా మారిన కాకి ఇతర కాకుల వద్దకు వెళ్ళి, మిత్రులారా, నన్ను దేవుడు మీ వద్దకు పంపాడు. నా దగ్గర అదృశ్య శక్తులు ఉన్నాయి. నేను ఏమి చెబితే అది మీరు వినాలి అంటుంది. దానికి ఇతర కాకులందరూ అంగీకరిస్తాయి. ఈ సోమరి కాకి తనకి ఆహారం తేవాలని ఇతర కాకులకు చెబుతుంది. అలా ఇతర కాకులు తమ సమకూర్చిన ఆహారాన్ని ఈ కాకికి ఇచ్చేవి. ఈ కాకి తిన్న తర్వాత అవి మిగిలిన ఆహారం తినేవి. ఇలా కొన్ని రోజులు ఈ సోమరి కాకి ఇతర కాకులు తెచ్చిన తిండిని తింటుంది. అందులో ఒక ముసలి కాకికి ఈ సోమరి కాకి మీద అనుమానం వస్తుంది. ఒకవేళ దీనిని దేవుడు పంపిన కాకే అయితే దీనికి మేము తిండి పెట్టవలసిన అవసరమేముంది? అలాగే దీనికి అదృశ్య శక్తులు ఉంటే అది ఇంతవరకు ఎందుకు ప్రయోగించలేదు? కాబట్టి దీనికి ఎలాంటి అదృశ్య శక్తులు లేవని ముసలికాకి అనుకుంటుంది. ఈ ముసలికాకి రోజులాగే ఆహారం వెతకడం కోసం అడవి అంతా తిరుగుతుంది. దానికి ఒకచోట తెల్ల రంగుతో నిండి ఉన్న కుంట మరియు నల్ల రంగుతో నిండి ఉన్న కుంట పక్క పక్కనే కనిపిస్తాయి. అప్పుడు ఆ ముసలికాకి కథ అంతా అర్థమవుతుంది. ఈ సోమరికాకి తమను మోసం చేసిందని తెలుసుకుంటుంది. ఈ ముసలికాకి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. తను అందరి దగ్గరికి వెళ్ళి, మనకు ఒక పండగ వస్తుంది. అది చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. మన పెద్దవాళ్ళు పాటించేవాళ్ళు అని అందరి కాకులతో చెబుతుంది. దానికి కాకులందరూ అంగీకరిస్తాయి. అది ఏంటి అంటే, మనమంతా తెల్ల రంగు కుంటలో మునగాలి, అలాగే ఆడి పాడాలి అని చెబుతుంది. తర్వాత తను తెల్లకాకి దగ్గరకు వెళ్ళి, ఓ దేవతా కాకి, మీరు నల్ల రంగు కుంటలో మునగాలి అని చెబుతుంది. ఈ సోమరి కాకి పెద్దగా ఆలోచించకుండా సరే అంటుంది. అలా కాకులంతా కలిసి కుంటలో మునుగుతారు. నల్ల కాకులు తెల్లగాను, తెల్ల కాకి నలుపు రంగులోకి మారుతుంది. అందరూ కొంతసేపు ఆడారు పాడారు. తర్వాత నీలకుంటలోకి వెళ్ళి మునిగారు. తెల్లగా అయిన కాకులు తమ రంగులోకి వచ్చారు. అలాగే సోమరికాకి కూడా తన నిజమైన నలుపు రంగులోకి వస్తుంది. ఈ సోమరికాకి తన నిజమైన రంగు చూసుకుని భయపడి పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది. దానితో మిగిలిన కాకులన్నీ ఆశ్చర్యపోయాయి. తమను ఈ సోమరికాకి మోసం చేసిందని తెలుసుకుని కోపంతో మిగతా కాకులన్నీ ఆ సోమరికాకిని వెంబడించి తనపై దాడి చెయ్యడానికి వెళతాయి. అంతలోపు ముసలికాకి వచ్చి వాళ్ళ అందరినీ ఆపి సోమరికాకిని మందలించి, ఇక నుంచి నువ్వు కూడా కష్టపడి ఆహారం వెతికి తిను అని చెబుతుంది. అప్పటి నుంచి తను కూడా వాళ్ళతో కలిసి ఆహారం కష్టపడి వెతుక్కుంటుంది. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వకుల తెలుగు స్టోరీస్.